నమస్తే, నేను చందన. వెల్కమ్ టు భవానీ హెచ్డి మూవీస్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పరిశోధన శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుజీ. నమస్తే గురుగారు. మనం ఈరోజు ఫిబ్రవరి ఫలితాల గురించి మాట్లాడుకుందాం. ఫిబ్రవరిలో ముందుగా మేషరాశి వారికి, అందులో ఉండే నక్షత్రాల వారికి స్థితిగతులు ఎలా ఉంటాయి? ముందుగా ఓం మహాగణాధిపతయే నమః, ఓం గురుభ్యో నమః, ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య, వాస్తు మరియు ఇతర శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జన్హుకన్యా ప్రవాహవత్. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ ఆ లలిత అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫిబ్రవరి మాస ఫలితాలు ముందుగా మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే అసలు గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి చూసుకున్నట్లయితే, మేషంలో కుజుడు 22వ తేదీ వరకు సంచరిస్తుంటాడు. 22వ తేదీ తర్వాత మనకి వృషభంలోకి వెళ్తాడు. రాహుతో కంజక్షన్ ఉంది అక్కడ. అలాగే వృశ్చికంలో కేతువు, దశమంలో అంటే మకర రాశిలో ఈ సంవత్సరం మీరు కనుక చూసినట్లయితే 10-11 అంటే ఈ నెలలో ఫిబ్రవరి మాసంలో 10-11 తేదీల్లో 6 గ్రహాల కూటమి ఉంది. షడ్గ్రహ కూటమి జరుగుతుంది. 6 గ్రహాలు ఒకే రాశిలోకి వస్తున్నాయి. ఇది ఒక రకమైనటువంటి ఫలితం. దాని గురించి చెప్పుకుందాం మనం. అలాగే ఈ యొక్క రవి 12వ తేదీకి కుంభంలోకి, శుక్రుడు 21వ తేదీకి కుంభంలోకి మారుతున్నారు. ఇది గ్రహస్థితి. ఇక మనము ఫలితాల్లోకి వెళ్ళినట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం ఉంటాయి మేషరాశిలో. అశ్విని నక్షత్ర జాతకులు కాస్త ఏదైనా సరే ఇన్వెస్టిగేషన్స్ కానీ రీసెర్చ్ చేయడానికి చాలా చక్కగా ఉంది గ్రహస్థితి వీరికి. భరణి నక్షత్ర జాతకులకి ఈ మాసంలో 21వ తేదీ లోపల ఎక్కువగా జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. ఇక కృత్తికా నక్షత్ర జాతకులకి కూడా ఈ మాసంలో కాస్త ప్రమోషన్ రిలేటెడ్ ఎక్కువ వర్క్ ప్రెజర్లో ఉండడము ఇవన్నీ కూడా చక్కగా సాగుతున్నాయి. ఇక ఈ రాశి వారికి ఈ నెలలో స్థితి ముందుగా అంటే మేషరాశి వారికి, పూర్తిగా మేషరాశి వారికి స్థితి అనేటువంటిది వర్క్లో ఎక్కువగా ఉండేటువంటి ఇది కనిపిస్తుంది. మరి ధనపరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటారు వీరికి ధనపరంగా కనుక చూసుకున్నట్లయితే ఒకటి కాకుండా 2-3 రకాలుగా ధనయోగాలు ఉన్నాయండి వీరికి. అందులో ముఖ్యంగా ఏంటంటే వీరికి ధనపరంగా కనుక చూసుకున్నట్లయితే 21వ తేదీ వరకు కూడా బిజినెస్ మూలక ధనయోగాలు యాక్టివేషన్ అవుతున్నాయి వీరికి. బిజినెస్ మూలక ధనయోగాలు కాబట్టి వీళ్ళు బిజినెస్ మూలంగా ఏదైనా ధనం తీసుకోవడానికి కానీ ఓకే ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 22వ తేదీ నుంచి కుజుడు మారి రాహు దగ్గర కనెక్ట్ అవుతున్నాడు. సో 22వ తేదీ నుంచి మీరు ఎవరికైనా ధనం ఇచ్చే విషయంలో కానీ, ధనం పుచ్చుకునే విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలి. మరి కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది? కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. 21వ తేదీ వరకు కూడా కొత్త వ్యక్తుల్ని కలవడం, కుటుంబ సభ్యుల్లో ఇదవ్వడము ఇట్లాంటివి ఉంటాయి. అయితే 22వ తేదీ నుంచి మాత్రం కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఏదో చిన్న గొడవలు ముఖ్యంగా అటువంటి వచ్చేటువంటి ఛాన్సెస్ అధికంగా కనిపిస్తున్నాయి. మరి వీరు చేసే ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయంటారు ఈ ఫిబ్రవరి మాసం? ఈ ఫిబ్రవరి మాసంలో చేసేటువంటి ప్రయత్నాలు కనుక చూసినట్లయితే చాలామందితో కలిసి మీరు ప్రయత్నాలు చేస్తారు. అందులో ముఖ్యంగా గవర్నమెంటు లేనట్లయితే ఏదైనా ముఖ్యమైనటువంటివి కొన్ని ముఖ్య వ్యక్తుల్ని కలవడము ఇటువంటివి స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ సంవత్సరం, ఈ నెలలో పర్టికులర్గా. మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థులకు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో వీళ్ళు రకరకాల కోర్సెస్ చేయడానికి బాగా ఇష్టపడతారు. ఈ కోర్స్ చేయాలి, ఆ కోర్స్ చేయాలి అంటే ఏంటంటే విద్యార్థులకి ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో ఎక్కువ కోర్సెస్ చేయడానికి స్కోప్ ఎక్కువగా ఉంది, ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళంతటి వాళ్ళుగా ఇష్టపడుతూ ఉంటారు. మనం చెప్పాల్సిన పని ఉండదు వారికి. ఆ రకంగా ఉంటుంది. ఓకే. మరి కొత్తగా ఏమైనా వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు చేయాలంటే ఈ మాసం కలిసి వస్తుందా? చాలా అనుకూలంగా ఉందండి, అందులో డౌట్ లేదు. అయితే ఈ కొత్తగా వస్తువులు, వాహనాలు, గృహాలు కొనుగోలు చేసే సమయంలో కొన్ని డేట్స్ మనం జాగ్రత్తగా ఉండాలి. ఏమిటా డేట్స్ అని చెప్పి తీసుకున్నట్లయితే పర్టికులర్గా మీకు గమనించుకున్నట్లయితే 6-7 తేదీలు, 19, 20, 21 తేదీల్లో మాత్రం కొత్తగా గృహ వాహనాలు కొనుక్కునేటప్పుడు జాగ్రత్త వహించండి. ఆ రోజులో కొనుక్కోకపోవడమే మంచిది, ముఖ్యంగా మేషరాశి వారికి. 6, 7, 19, 20, 21. సరే, ప్రేమ విషయాల్లో ఎలా ఉంటుంది ఈ నెల? ప్రేమ వ్యవహారాలు
అనేటువంటివి ఈ మాసంలో కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఈ మాసంలో ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటివి కొంతవరకు వివాహం వైపు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే పంచమాధిపతి ఇక్కడ దశమంలో ఉన్నాడు పర్టికులర్గా. సో వీళ్ళకి ప్రేమ వ్యవహారాలు అవి సక్సెస్ అనేటువంటివి ఎప్పుడవుతాయి అంటే 12వ తేదీ లోపలే అవుతాయి. అంటే మీరు ఎవరైనా సరే ఒక వ్యక్తిని ప్రేమించాము, ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించాలి అని అనుకునేటువంటి వివాహం వరకు తీసుకెళ్లేటువంటి ప్రాసెస్ ఎవరికైనా మైండ్లో ఉంటే 12th లోపలే మాట్లాడుకోవడం బెస్ట్. 12 దాటింది అంటే ఏమవుతుందంటే ఆ యొక్క విషయము కొంతవరకు వాళ్ళది వేరే మంది వేరే కదా, ఎందుకు ఇలాంటివన్నీ అనేటువంటి అటువైపు వెళ్తుంది పరిస్థితి అనేటువంటిది. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి సంతాన పరంగా ఎంతవరకు ఫలితాలు ఉంటాయి? సంతాన పరంగా కూడా మీకు కొంచెం జాగ్రత్త వహించాలండి ఈ నెలలో సంతానపరమైన విషయాల్లో. ఎందుకంటే ఇక్కడ పంచమంకి వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి. అంటే ఏంటి, సంతానం కోసం ప్రయత్నం చేసేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు కేర్గా ఉండాలి. ఇక్కడ భయపడాల్సిన పని లేదు, కేర్గా ఉండాలి. అలాగే సంతానాన్ని బయటికి పంపించే విషయంలో కూడా కాస్త కేర్గా ఉండాలి. మరి రాజకీయ నాయకులకి అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి వీరిద్దరికి ఎలా ఉంటుంది? మీరు కనుక చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులు ఈ సంవత్సరం అంటే ఈ నెలలో పర్టికులర్గా ఫిబ్రవరి మాసంలో పర్టికులర్గా ఎక్కువ మంది సపోర్ట్ కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. సపోర్ట్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గుతూ ఉంటుంది వీరికి, మేషరాశి వారికి పర్టికులర్గా. ఆ సపోర్ట్ కోసం పాకులాడుతారు. అలాగే రాజకీయ నాయకులకి ఈ నెలలో మీరు మేషరాశి వారికి అని చూసుకున్నట్లయితే 21వ తేదీ తర్వాత వీరు విదేశీయానాలు ఎక్కువగా చేస్తారు. మరి వీరికి ఈ మాసంలో రుణాలు అప్పుల విషయంగా కానీ లేకపోతే ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఈ మాసంలో రుణ సంబంధించినటువంటి విషయాలు కనుక మీరు గమనించినట్లయితే వీరికి చాలా ఈజీగా, అంటే ఎక్కువ ఏమీ కష్టపడకుండా చాలా ఈజీగా రుణాలు పొందుతారు. అలాగే ఏంటంటే ఒక్కోసారి మనం చూడండి, ఏదైనా ఒక ఆఫీస్ కానీ ఏదైనా చూపించినప్పుడు పెద్దగా ఏదైనా చూపించి మనం తీసుకుంటూ ఉంటారు. అంటే రుణాలు వీళ్ళకి ఏ వేలో వెళ్తే దొరుకుతాయి అంటే ఆన్లైన్ ప్రాసెస్లో రుణాలు బాగా వీళ్ళకి క్లియర్ అవుతాయి మేషరాశి వారికి. ఇంకా వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి వీరికి? వివాహ ప్రయత్నాలు మీరు ఆశ్చర్యపోతారు. ఎలా అంటే మనం ఒక్కోసారి చూస్తే ఒక్క సంబంధం రావడానికి కష్టపడుతూ ఉంటాం. మేషరాశి వారికి ఈ నెలలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే 1కి 4 సంబంధాలు వచ్చి పడతాయి. మేం చేసుకుంటామని ఆ యోగం ఉంది ఈ మాసంలో, ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో. ఇంకా ఆకస్మికంగా ఏవైనా లాభాలు నష్టాలు కలుగుతాయి అంటారా? ఈ మాసంలో ఆకస్మికమైనటువంటి లాభాలు లేవు, కానీ నష్టాల విషయంలో మీరు పర్టికులర్గా 6-7 తారీఖుల్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తారీఖుల్లో జాగ్రత్తగా లేకపోతే ఏదో ఒక నష్టం జరిగేటువంటి ఛాన్సెస్ పక్కాగా ఉంది. ఆ సమయంలో పర్టికులర్గా కేతు చంద్ర గ్రహాలకు దీపం పెట్టుకోవడం మంచిది. ఓకే. మరి ఉన్నత చదువుల విషయంలో కానీ లేకపోతే ఎక్కడికైనా దూర ప్రయాణాల విషయంలో పుణ్యక్షేత్రాల దర్శనాలు ఇలాంటివి ఏమైనా జరుగుతాయి అంటారా? ఉన్నత చదువుల విషయంలో పర్టికులర్గా వీళ్ళు ఏదైతే ఉన్నత చదువులు పర్టికులర్ అంటే ఈ ఫిబ్రవరి మాసంలో ఉన్నత చదువులు రీత్యా ఏదైనా కాలేజీని కన్సల్ట్ అవ్వడం కానీ ఎక్కడికైనా వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి చదివేటువంటి ప్రాసెస్ ఈ మాసంలో వీళ్ళు కనుక ప్రారంభించినట్లయితే అదేమవుతుందంటే మనం చూడండి, ఒక్కోసారి కొన్ని చదువుల్లోని అక్కడ చదువుతూ ఉండగానే ఆ క్యాంపస్ సెలక్షన్స్లో పడతారు చూసారా, ఆ క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ మాసంలో చేసేవారికి. వృత్తిపరంగా ఎలా ఉంటుంది గురుజీ? వృత్తిపరంగా అయితే ఇంక చెప్పనక్కర్లేదండి. మేషరాశి వారికి చాలా ఎక్కువ, అంటే 1కి 4 పనులు. ఇప్పుడు ఆఫీస్లో జాబ్ చేస్తున్నాము, ఆఫీస్లో 1కి 4 పనులు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి. 1కి 4 అడుగుతూ ఉంటారు, మీరు అక్కడ చేస్తున్నారు మా దగ్గరికి ఏమైనా వస్తారని. ఆఫర్స్ వస్తున్నాయి అంటారు చూసారా, నాకు ఆఫర్ వచ్చింది వెళ్ళనా వద్దా అని బోల్డ్ అన్న ఆఫర్స్ వస్తాయండి మేషరాశి వారికి. ప్రమోషన్స్ విషయానికి వచ్చేసరికి ప్రమోషన్స్ ఉంటాయి. అయితే ఎప్పటి నుంచి ఉంటాయి ప్రమోషన్స్ అంటే సరిగ్గా మీకు 13వ తేదీ నుంచి ఎక్కువగా ప్రమోషన్స్, 13, 14 ఆ తేదీల నుంచి 1 నెల రోజుల పాటు ప్రమోషన్స్ యోగాలు యాక్టివేషన్ అవుతున్నాయి. బట్ కొంచెం ఎక్కువ కృషి చేయాలి, ఎందుకంటే దశమంలో వర్క్ ఎక్కువ ఇచ్చే ప్రాసెస్ ఉంది. గ్రహాలన్నీ వర్క్ని ఎక్కువగా ఇస్తున్నాయి, కానీ ప్రమోషన్స్ వచ్చేసరికి రవి సపోర్ట్ చేస్తున్నాడు. బట్ ఇంకొంచెం మనం గోవుకి ఏదైనా గోధుమ పెట్టడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. మరి వీరికి బిజినెస్లో ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో? ఈ నెలలో బిజినెస్లో యావరేజ్గా ఉంది, అద్భుతంగా కలిసి వస్తుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు.
యావరేజ్గా ఉంటుంది. అయితే ఆ బిజినెస్లు కూడా ఎలా అంటే దూర దూర ప్రాంతాలకు వెళ్ళి చేయడం ద్వారా కొంతవరకు సక్సెస్ అనేటువంటిది కనిపిస్తుంది. ఓకే, మరి మొత్తంగా వీరికి ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఏ దేవతారాధన చేసుకోమంటారు? వీరికి మెరుగైన ఫలితాలు కోసం పర్టికులర్గా దేవతారాధన అనేటువంటిది కనుక చూసుకున్నట్లయితే పంచమాధిపతి అయినటువంటి రవి గ్రహాలు ఏవైతే కాంబినేషన్ ఉందో వీటిని గమనించినట్లయితే దత్తాత్రేయుని యొక్క ఆరాధన బ్రహ్మాండంగా పనికొస్తుంది వీరికి. ధన్యవాదాలు గురూజీ. శ్రీమాత్రే నమః.